పండగ పుట ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది స్టేట్ సర్కార్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమల్లోకి తెస్తోంది. కొత్త పథకాలపై కసరత్తు పూర్తి చేసిన సీఎం వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు. కొత్త పథకాలపై కసరత్తు పూర్తి చేసింది సర్కార్. సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. సమగ్ర సర్వేను బేస్ చేసుకుని పథకాలు అమలు చేయాలని డిసైడ్ అయింది. పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. దసరా, దీపావళికి ప్రవేశపెట్టే పథకాల మార్గదర్శకాలపై డిస్కస్ చేశారు సీఎం. దీపావళికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది సర్కార్. మంత్రులు ఈటెల, పోచారం, నాయనితో పాటు సివిల్ సప్లై ఉన్నతాధికారులతో చర్చించారు. రేషన్ అలాట్మెంట్ పై కూడా ఓ నిర్ణయానికి వచ్చింది సర్కార్. రూపాయికే కిలో బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. అయితే పథకం ఎప్పుడు ప్రవేశపెట్టాలనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కొత్త పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. స్టేట్లో మొత్తం పెన్షనర్లు 31,67,000 మంది ఉన్నారు. అయితే కంట్రిబ్యూటరీ పెన్షనర్లు 1,76,000 మంది ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిని మినహాయిస్తే మొత్తం 29,90,132 మంది ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా. గతంలో వృద్ధులకు, వితంతువులకు 500 పెన్షన్ వచ్చేది. దీన్ని ప్రస్తుత సర్కార్ ఎన్నికల హామీ కింద 1,500కు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పెంచిన పెన్షన్ల ప్రకారం సుమారు 3,819 కోట్లవుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దీన్ని 200 కోట్లకే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉంది ఆర్థిక శాఖ. ఇంతకు మించి చెల్లింపులు చేస్తే రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ వేసిన లెక్కలన్నీ సమగ్ర కుటుంబ సర్వేకు ముందు చేసినవే. సర్వేతో ఈ లెక్కల్లో భారీ మార్పులు రానున్నాయి. దీంతో కొత్త లెక్కలు తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కండిషన్ సప్లై అంటున్నారు. ఇంట్లో 2 వృద్ధులుంటే ఒక్కరికే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా కొంత ఆర్థిక భారం తగ్గుతున్నట్లు ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను దసరా పండుగకు అధికారికంగా ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వధువులకు ఈ పథకం ప్రవేశపెడుతోంది. దీనిపై ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు, అమలుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు అధికారులు. మొత్తానికి పండగ పూట ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది సర్కార్. అంతేకాదు పలు విధానపరమైన నిర్ణయాలు కూడా సీఎం ప్రకటించే అవకాశం ఉంది.